స్థానాలను కాంగ్రెస్ పార్టీ నేడు ప్రకటించనుంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్ల ప్రకటనకు లైన్ క్లియర్ అయింది. కాగా ఖమ్మం సీటుపై డీకే శివకుమార్ వ్యూహం ఫలించింది. ఖమ్మం సీటు తన కుటుంబ సభ్యులకే కేటాయించాలంటూ పట్టుబట్టిన డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగిలేటితో నిన్న డీకే జరిపిన చర్చలు ఫలించాయి. డీకే శివకుమార్ తో చర్చల తర్వాత బట్టి, పొంగులేటి వెనక్కి తగ్గారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ రెడ్డి సామాజిక వర్గానికి ఖమ్మం సీటు, వెలమ వర్గానికి కరీంనగర్ టికెట్లు కేటాయించనుంది. హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లా ఖాన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. నేడు పెండింగ్ లో ఉన్న లోక్సభ సీట్లను ఏఐసీసీ ప్రకటించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలను పెండింగ్ లో పెట్టింది. ఆ స్థానాలకు సంబంధించి ఒక క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. కాసేపట్లో ఏఐసీసీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఖమ్మం నుంచి రఘురామరెడ్డికి టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆయన సినీ నటుడు వెంకటేష్ కి వియ్యంకుడు, ఆయనకు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఇక హైదరాబాద్ కి సంబంధించి సమీరుల్లా ఖాన్ కి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కంక్లూజన్ కు వచ్చింది. ఇక కరీంనగర్ కి సంబంధించి వెలిచాల రాజేంద్రరావుకి టికెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వాలని భావిస్తుంది. ఈ ముగ్గురికి సంబంధించి నిన్న డీకే శివకుమార్ తోని పొంగులేటి, బట్టి భేటీ అయిన తర్వాత ఖమ్మంకు సంబంధించి ఒక కంక్లూజన్ కు వచ్చారు. ఖమ్మం టికెట్ క్లియర్ అయిన నేపథ్యంలో కరీంనగర్ కూడా ఈజీగా అయింది. అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఖమ్మంలో టికెట్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో కరీంనగర్ లో వెల్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి టికెట్ ఇస్తున్నారు. ఇక మిగతా అభ్యర్థులకు 14 మంది అభ్యర్థులకు ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీఫామ్ లో అందజేయనున్నారు గాంధీ భవన్ లో. మిగతా ముగ్గురికి రేపు ఉదయం గాంధీ భవన్ లో బీఫామ్ లో అందించనున్నారు. ఈ 17 మందికి 17 స్థానాల్లో ఖచ్చితంగా గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది అని హస్తనేతలు చెప్తా ఉన్నారు. తాము పెట్టుకున్నటువంటి 14 మందిని గెలిపించుకోవడానికి కావాల్సినటువంటి ప్రిపరేషన్స్ ని కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మొదలుపెట్టింది. ఖచ్చితంగా 14 స్థానాలను గెలుపొందుతామని హస్తనేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ 3 స్థానాలను కూడా సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని టికెట్లను అనౌన్స్ చేశాము. ఇటీవల చేసినటువంటి రిపోర్టులను, సర్వేల ఆధారంగా ఈ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు హస్తనేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.